హలో అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఈరోజైతే నేను టెంప్టింగ్ టొమాటో రైస్ చేశానండి. చాలా క్విక్‌గా పిల్లలకి లంచ్ బాక్స్ ఏం చేయాలో అర్థం కానప్పుడు, వెజిటబుల్స్ లేకున్నా, బోర్ కొట్టినా చాలా క్విక్‌గా అయిపోయే టొమాటో రైస్ అయితే ఈరోజు నేను చేశానండి. చూసారా? చాలా పొడి పొడిలాడుతుంది. దట్ టూ ప్రెషర్ కుక్కర్‌లో. ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. మనం బిర్యానీలో ఏవైతే మసాలాస్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేశాను. పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా స్లైస్ చేసి వేశాను. నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇలా స్లిట్ చేసి వేశాను. కొద్దిసేపు అలా ఫ్రై చేశాననమాట వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు. సో, ఇలా కలర్ చేంజ్ అవ్వగానే నెక్స్ట్ నేనైతే ఇక్కడ టొమాటోస్ తీసుకున్నాను. కంప్లీట్ 6 టొమాటోస్ తీసుకున్నానండి బాగా పండినవి. హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను మంచిగా. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక ఫుల్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశానండి. టేస్ట్ బావుంటుంది. ఇక్కడ పండిన టొమాటోలైతే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 ½ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. ఒక 15 మినిట్స్ అలా సోక్ చేసి పెట్టాను. 1 ½ గ్లాస్ రైస్‌కి నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఈ స్టేజ్‌లో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కరెక్ట్ 3 విజిల్స్ అండి. 3 విజిల్స్‌కి చూసారా అసలు రైస్ పొడి పొడిలాడుతుంది. ఎక్కడా మీకు అంటుకోలేదు. మెత్తగా అసలు లేనే లేదనమాట. చూడండి ఎలా పొడి పొడిలాడుతుందో. చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. కష్టం అనేదే తెలీదనమాట. మార్నింగ్ టైమ్‌లో చాలా క్విక్‌గా పిల్లలకి టేస్టీగా అయిపోతుంది. థాంక్ యూ. లైక్, షేర్